Digital golden calf. What are your thoughts? Too much technology. Dependence, okay? ఇంకా అమ్మా, మేడ్ బై హ్యూమన్స్, సర్వ్డ్ బై హ్యూమన్స్. ఓకే, వావ్, కొంతమంది ఫిలాసఫర్లు ఉన్నారు ఈడ. ఓకే, ఇంకా టెక్నాలజీ రీప్లేసింగ్ గాడ్. ఓకే, ఒక పని చేద్దాం మనము. వచ్చిందా పీడిఎఫ్? ఓకే, ఎవరైనా బైబిల్లో అది ఎక్కడుందో ప్యాసేజ్ గుర్తుందా? గోల్డెన్ క్యాఫ్ ప్యాసేజ్, డూ యూ రిమెంబర్? నో? ప్రకటన గ్రంథం, ఎక్సడస్, వెరీ గుడ్. ఎక్సడస్ చాప్టర్ 56. ఎక్సడస్ చాప్టర్ 56 వెతుకుతున్నారు, అన్ని చాప్టర్స్ లేవు అందులో. ఓకే, చాప్టర్ 32, రైట్, వర్సెస్ 1 to 6. అయితే దానికి ముందు చాప్టర్ 31 18 నుంచి చదువుదాం. చాప్టర్ 31 18 నుంచి ఎవరైనా ఒక చదువుతారా? ఎవరు చదువుతారు? చదువు. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇది చదువుతూ ఉంటే మీకు వచ్చిన మొదటి ప్రశ్న ఏంటి? ఎనీ క్వశ్చన్? బై ద వే, ఇలాంటి మీటింగ్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? న్యూ ఫ్రెండ్స్? గెస్? నో? ఓకే, ఫైన్. ఇది చదువుతూ ఉంటే వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ డిడ్ కమ్ టు యువర్ మైండ్? ఎనీ క్వశ్చన్? ఆర్ డిడ్ యూ ఫీల్ సంథింగ్ స్ట్రేంజ్ అబౌట్ ఇట్? ఎస్, వాట్? అహరోనే ఆ పని చేయడానికి పూనుకున్నాడు. ఓకే, ఇంకా ఇంకా దే హ్యావ్ ఫర్గాటెన్ ద క్రియేటర్. వండర్ఫుల్. ఇంకా ఓకే, దేవుడు చేసిన క్రియలను చూసి కూడా ఒక దూడను పూజించడానికి సిద్ధపడ్డారు. ఓకే, ఇంకా అమ్మా, కొంచెం సౌండ్ పెట్టాలా? వెయిట్ చేయలేకపోయినారు. ఓకే, వెయిట్ చేయలేకపోయినారు. ఓకే, ఇంకా ఎక్కడమ్మా? ఓకే, దేవుడిచ్చిన ఆజ్ఞలను మర్చిపోయారు. ఇంకా దే సాట్ డౌన్ టు ఈట్, డ్రింక్ అండ్ మేక్ మెర్రీ. రైట్, మన జనరేషనే.
వండర్ఫుల్. ఇంకా వండర్ఫుల్ థాట్స్. నేను ఎందుకు 18th వచనము చదివిపించానో గుర్తుందా? ఏమన్నా అబ్జర్వ్ చేశారా? 31:18. వాట్ ఈస్ ఇట్ రిటన్ దేర్? కమాండ్మెంట్స్ వర్ రిటన్. ఇంకా ఎనీథింగ్ స్పెషల్? వావ్! యు నో వాట్, నాకు అత్యంత భయం కలిగించే వచనాలలో ఈ వచనం ఒకటి. నౌ ఐ వాంట్ టు టెల్ యూ దిస్, కొంచెం జాగ్రత్తగా వినండి. ద బైబిల్ దట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, మీ చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథము, మనకందరికీ తెలుసు, ఇట్ వాజ్ రిటన్ బై 40 different authors ఓవర్ a period of 1500 years from 3 different continents, from various backgrounds, various professions. ఇవన్నీ మనకు తెలుసు. బట్ దిస్ వర్స్ టెల్స్ మీ ద ఫస్ట్ రైటర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈస్ who? God himself. So brothers and sisters, the Bible that you have in your hand has the handwriting of God. ఈ వచనం చదివినప్పటి నుండి నాకు బైబిల్ పట్టుకోవాలంటే భయం పడుతుంది. ఎంత క్యాజువల్గా ఉంటాం కదా మనం, ఎంత ఈజీగా ప్రక్కకు పెట్టేస్తాం కదా. Of the whole world, Bible is the only book that has the handwriting of God. And you and I, we are privileged to have that in our hands. So, ఇప్పుడు ఒక్కసారి just scan your life and just try to figure out what's your attitude towards the Word of God, towards the Bible. రాత్రి భయం అయితే ఏమంటారు, పిల్లో కింద పెట్టుకొని పడుకోవడానికా? లేకపోతే సండే చర్చికి పోయేటప్పుడు పట్టుకుపోవడానికా? లేకపోతే ఏదో మార్నింగ్ డ్యూటీకి పోయేప్పుడు జస్ట్ పికప్ వన్ వర్స్ అండ్ లుక్ ఫర్ సమ్ ప్రామిస్ అండ్ గో like a lucky dip? Now ఈ ఏమంటారు, ఒక్కసారి మన యాటిట్యూడ్ని మనం సెట్ చేసుకొని ఇప్పుడు వచనంలోనికి వెళ్దాం. ఇఫ్ దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్ అండ్ ద ఫస్ట్ రైటర్ వాజ్ గాడ్ హిమ్సెల్ఫ్, దెన్ వాట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ షుడ్ ఐ పే to this word? How should I react when this word comes to me? How should I respond when I take up this Bible in my hands? How should I have an attitude, or what kind of an attitude should I have towards the Bible? Well, story manaku telusu. వాళ్ళు ఎర్ర సముద్రం దాటారు, ఇట్లాగే డ్రై నేల ఏర్పడిందంట, అండ్ దే క్రాస్డ్ ఓవర్ అండ్ దే వెంట్ టు ద అదర్ సైడ్. ఒక మాటలో చెప్పాలనంటే, దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ నో వన్ కెన్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్. ఎస్ ఆర్ నో? ఎవరికైనా ఇట్లాంటి డ్రీమ్ వచ్చిందా? ట్యాంక్ బండ్ చీలిపోయినట్టు, ఏమంటారు, మీరు అటు నుండి ఇటు నడుచుకుంటూ పోయి కేసీఆర్ ఆఫీస్లోకి పోయినట్టు, రేవంత్ రెడ్డి ఆఫీస్లోకి పోయినట్టు, ఇటు నుండి ట్యాంక్ బండ్ మీద నుండి పోతే అటు డైరెక్ట్ ఎక్కడికి పోతాం? సెక్రటేరియట్లోకి పోతాం కదా. అట్లా ఎప్పుడన్నా కాల్ వచ్చిందా? లేదా? నో వన్ కెన్ ఇమాజిన్. హౌ ఈస్ దిస్ పాసిబుల్? నౌ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. If you were there with Moses on that jolly trip, was that a jolly trip? No. They were running for their lives. కదా, వాళ్ళ చేతుల్లో ఏమంటారు, అరచేతిలో ప్రాణం పెట్టుకొని పరుగులెత్తుతా ఉన్న సమయం అది.
ఎదురుగా పెద్ద సముద్రం వచ్చేసింది, రైట్? దే కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ విత్ అ గ్రేట్ ఎక్స్పెక్టేషన్, ఎ బిగ్ డ్రీమ్, బిగ్ అమెరికన్ డ్రీమ్. విన్నారా ఈ మాట? నౌ they always, Americans, they always talk about American dream. I don't know what it is, you know. ఆ విధంగా బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా సంతోషంగా బయటికి వెళ్ళినారు. ఎందుకు? ఫారో allowed them to loot their people. These people have literally looted them. వాళ్ళ దగ్గర నుండి అన్ని లాక్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. they were dreaming of a different kind of Singapore township, right? అటు సైడ్ పోయిన తర్వాత we will build our own homes, big palaces, big duplex houses. ఏంటవి? ఇంకా వాళ్ళ కలలకు అంతం ఉండకపోవచ్చు. బట్ all the dreams were shattered when they saw the Red Sea. రెడ్ సీని గురించి ఒక ఎథిస్ట్ చిన్నపిల్లలకు స్టోరీ చెప్తా ఉంటే అన్నాడంట, ఒరే పిచ్చోళ్ళారా, రెడ్ సీ అంటే అంత లోతు ఉండదురా, జస్ట్ నీ డీప్ ఉంటుంది. ఓకే, అందుకే ఇజ్రాయలైట్స్ ఇట్నుండట్టు ఏమంటారు, క్రాస్ ఓవర్ చేయగలిగినారు. దెర్ ఈజ్ నథింగ్ గ్రేట్ అబౌట్ గాడ్, నథింగ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ అని చెప్పాడంట. అనగానే సండే స్కూల్ పిల్లలలో ఒక పిల్లోడు లేచి, అంకుల్, ఐ బిలీవ్ గాడ్ ఈజ్ స్టిల్ గ్రేటర్. ఉరి, నీ డీప్ వాటర్లో పోయినారా, దేవుడు కాదు చేసింది అంటే మళ్ళీ స్టిల్ గ్రేటర్ అంటావు ఏంటి అని అంటే అన్నాడంట, అంకుల్, మై గాడ్ ఈజ్ సో గ్రేట్ దట్ హీ డ్రౌన్డ్ ఆల్ ఫారో అండ్ హీస్ ఆర్మీస్ ఇన్ ద నీ డీప్ వాటర్స్ అన్నాడంట. రైట్? లుక్ ఎట్ దిస్, వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అలాంటి సీన్. ఒకవేళ మనం ఆ సీన్ ఆ గ్రూప్లో ఉన్నాం అనుకుందాం. ఓకే, వచ్చిన తర్వాత బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత జస్ట్ లుక్ ఎట్ దిస్, వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందో చూద్దాం. 14th చాప్టర్ దే హ్యావ్ క్రాస్డ్ ఓవర్. తర్వాత 15th చాప్టర్కి వచ్చారు. 15th చాప్టర్లో రాగానే దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. లుక్ ఎట్ దట్ సాంగ్, ఎంత బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఏమనుంది ఒకసారి చదువుతారా? ఈజ్ షీ యువర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ? నో, కాదు కదా, బట్ స్టిల్ గ్రీన్ ఈజ్ ఫర్ స్పీకర్స్, ఇస్ ఇట్? ఓకే. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడెను. యెహోవాను గూర్చి గానం చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయింది. వండర్ఫుల్, చాలమ్మా. ఓకే, ఇది చదివితే మనకు ఏం తెలిసింది? వాట్ డిడ్ దే కమ్ టు నో ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్? అది జరిగిన తర్వాత, సముద్రము 2 ముక్కలైన తర్వాత, వీళ్ళు ఇటు నుండి అటు పారిపోయి, క్రాస్ ఓవర్ చేసిన తర్వాత, ఫరో ఆయన సైన్యం అంతా సముద్రంలో మునిగిపోయిన తర్వాత వీళ్ళకి ఏం తెలిసింది? గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, ఇంకా హౌ పవర్ఫుల్ హీ ఈజ్, ఇంకా ఇంపాసిబుల్ థింగ్స్ ఇంటూ పాసిబిలిటీ, ఇంకా గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, ఇంకా ఇదంతా మన కల్చర్లో నుండి వస్తున్న మాటలు ఇవి. ఎందుకో తెలుసా? చెప్తాను. ఈ మధ్య దేవుడు అనగానే ఇలాంటి మాటలతోనే మనం వింటూ ఉన్నాం. గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, గాడ్ ఈజ్ దిస్, గాడ్ ఈజ్ దాట్, గాడ్ డస్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. ఈ మాటలు చాలా ఎక్కువ వింటూ ఉన్నాం. But you know what they came to know? They came to know not what God does, but who God is. Hello? You see the difference? Not what God does,
but who God is. There's a lot of difference. ఈరోజు ప్రీచింగ్లలో ఎక్కువ వాట్ గాడ్ డస్ ఉన్నది. We approach God only for what God does. Think, you go to your dad and tell him, God, you give me money. Dad, you give me money, you give me clothes, you give me shelter, you give me this, you give me that. Is that all about your dad? Will he be happy about it? How does your dad feel when you say, Dad, whatever it is, you are my dad? You see the difference? ఈరోజు ఈ టీచింగ్ ఎక్కువైపోయింది, ఈ ప్రీచింగ్ ఎక్కువైపోయింది. ఎక్కడికి పోయినా కూడా దీన్నే ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. ఎవ్రీథింగ్ అబౌట్ వాట్ గాడ్ డస్, యాజ్ ఇఫ్ గాడ్ ఈజ్ అవర్ సర్వెంట్. రైట్? నో. These Israelites, they came to know who God is. Then, chapter 15లో ఒక్క నిమిషం అమ్మ, నాకు కళ్ళు కనబడతలేవు. నువ్వు అంత చిన్న ప్రింట్ తెస్తే ఎట్లా? నేనే చూస్తా, నా అద్దాలు పెట్టుకొని చూస్తా. ఓకే, చివరికి ఇంకో వచనం ఉంటుంది. 15th ఆ సాంగ్ అయిపోయిన తర్వాత చూడండి ఏముందో. ఏ వచనంలో ఎండ్ అయింది? నిర్గమకాండం. ఒక్క నిమిషం 22 చదవండి. ఎన్ని రోజులు? హలో, ఎన్ని రోజులు? 3 days. Then what happened? అచట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవిగా వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగుకొనగా. చాలు. యు సీ, ఎంత స్ట్రేంజ్ పీపుల్ కదా. ఎన్ని రోజులైంది ఎర్ర సముద్రం పాయలై? జస్ట్ 3 days. You know, for them to murmur against God, it only took 3 days. 3 days after a unimaginable incident. ఏమనాల వీళ్ళని? ఏమనాలి వీళ్ళని? జస్ట్ 3 days, 3 దినాలకు వాళ్ళు దేవుని మీద సనగసాగినారంట, మోషే మీద. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు ఇక్కడికి? మేమేం తాగాలి? when your focus is only on what God does, this is what happens. God gave you wonderful jobs. అది రాకముందు చాలా ప్రార్థన చేసాం, మంచి జాబ్ వచ్చింది, హైక్ వచ్చింది, మళ్ళీ ఆ జాబ్ పోయింది, ఫినిష్డ్. వాట్ హ్యాపెండ్? వేర్ ఈజ్ గాడ్? రైట్? లెసన్ నెంబర్ 1, are you looking at what God does or who God is? Then ఆ తర్వాత 3 chapters, 31 వరకు, not 3, several chapters, right? 31 వరకు what happens is, మోషే కొండ మీదికి వెళ్ళక ముందు దే ట్రావెల్డ్ ఇన్ ద విల్డర్నెస్, కొంచెం అడవిలో ప్రయాణం చేశారు. ఆ తర్వాత 40 days మోసెస్ వాజ్ దేర్. ఒక గెస్ ఏంటంటే ప్రాబ్లీ ఇట్ టుక్ 2 months. ఈ ఇన్సిడెంట్ దగ్గరికి వచ్చేసరికి 32nd chapter దగ్గరికి వచ్చేసరికి జస్ట్ 2 months. ఇట్ వాజ్ ఓన్లీ 2.5 months. మోసెస్ వాజ్ దేర్ అప్ అబౌవ్ ద మౌంటైన్ ఫర్ 40 days.
అక్కడ ఏం జరుగుతూ ఉంది? గాడ్ వాజ్ ప్రిపేరింగ్ ద 10 కమాండ్మెంట్స్. ఆ 10 కమాండ్మెంట్స్ ప్రిపేర్ చేసి మోషేకి ఇచ్చాడు. ఇప్పటికీ ప్రపంచం మొత్తానికి ద హోల్ వరల్డ్స్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ దీస్ 10 కమాండ్మెంట్స్. ఓకే, అందుకే ఒక ఆయన చెప్పారు, మరి అది ఎంతవరకు వాస్తవమో తెలుసుకోవాలా. జడ్జెస్కి, లాయర్స్కి టై ఎలా ఉంటుంది? దాన్ని ఇప్పుడు మార్చారు, సింగిల్గా చేసినారు. బట్ ఒరిజినల్లీ ఇట్ వాజ్ 2 tongues, రైట్? ఎందుకు? దట్ వాజ్ ద సైన్ ఆఫ్ 10 commandments, 2 tablets. వెల్, 40 days అయిపోయింది, ఓవరాల్గా 2.5 months అయిపోయింది. దేర్ గాడ్ వాజ్ ఇన్వాల్వింగ్ ఇన్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ దిస్ కమ్యూనిటీ, దీస్ పీపుల్. ఓకే, లిసన్, రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ నాట్ కమ్యూనల్ రిలేషన్షిప్. హలో, రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ పర్సనల్ రిలేషన్షిప్. ఇది ఎందుకు ప్రాముఖ్యంగా నేను మాట్లాడుతూ ఉన్నాను అని అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఫర్గెట్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ పర్సనల్ రిలేషన్షిప్. ఎక్కడికి వచ్చింది? ఎందుకు ఈ పర్సనల్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ మనం తర్వాత చూద్దాం. మోషే కొండపైన ఉన్నాడు, 40 days అయిపోయింది. ఆయన అక్కడి నుంచి కిందికి వచ్చేటప్పుడు ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని కిందికి వచ్చాడు. హీ హర్డ్ అ లాడ్ ఆఫ్ నాయిస్, చాలా పెద్ద సౌండ్ వినబడతా ఉంది. ఆ సౌండ్లో ఆయనకు వినబడిందంతా కూడా అల్లరి, చాలా పార్టీ, మజా, ఏమంటారు, పాటలు, ఎగరడం, అవన్నీ వినబడతా ఉన్నాయి. కిందికి వచ్చి చూసేసరికి ఈ సంఘటన కనబడింది. ఇప్పుడు వీళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రిమెంబర్, 3 days, it took only 3 days for them to murmur against God, right? Now 2.5 months, now ఆ murmuring spirit ఎక్కడికి వెళ్ళిందని అంటే, look at this, they came to Aaron, అహరోన్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు, ఏమని చెప్పండి, ఏమడిగారు? మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. Yeah, maybe you can change the slide. Yes. What did they ask for? మా ముందర నడుచుటకు అంటే అర్థం ఏంటి? Someone to lead us. Okay? Someone to lead us. రెండవ విషయం, ఒక దేవతను మా కొరకు చేయుము. They want something supernatural, something godly. Hello, something godly. Good or bad? Good desire or bad desire? ఏమండి, గుడ్ డిజైర్ ఆర్ బ్యాడ్ డిజైర్? ఆడ పేపర్ అవుట్ అయిపోయింది, మీరు చెప్పొచ్చు. గుడ్ డిజైర్, నాకు దేవుడు కావాలి, నన్ను దేవుడు నడిపించాలి, నా జీవితాన్ని నడిపించే వాళ్ళు ఒకళ్ళు నాకు కావాలి అని కోరుకోవడం. ఈజ్ ఇట్ గుడ్ డిజైర్ ఆర్ బ్యాడ్ డిజైర్? రైట్? వాట్ ఈస్ ద స్ట్రేంజ్ థింగ్? 15వ అధ్యాయంలో దేవుడు ఎవరో తెలుసుకున్నటువంటి వాళ్ళు, దేవుడు ఎంత మహోన్నతుడో తెలుసుకున్నటువంటి వాళ్ళు, దేవుడు ఏమి చేయగలడో తెలుసుకున్నటువంటి వాళ్ళు, దేవుని కార్యాలను వాళ్ళ కళ్ళ ముందు కళ్ళారా చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కిందికి రండి. అహరోన్ దగ్గరికి వచ్చి ఆయన మీద ప్రెషర్ పెట్టారు. ఆయన తట్టుకోలేకపోయినాడు. చేసి ఒక గోల్డెన్ క్యాఫ్ని చేసి వాళ్ళ ముందు నిలవబెట్టి 4వ వచనం, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో చదవండి. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఓకే, లుక్ అట్ దిస్. ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. కెన్ యూ ఇమాజిన్ దిస్?
వాళ్ళ చెవులకున్న ఏమంటారు అవి తీసి వాటితోని దూడను చేసి, వాళ్ళ చేతులతోని వాళ్ళు దూడను చేసి, వాళ్ళు దాని ముందు నిలబడి, దిస్ ఈజ్ ద గాడ్ హూ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. హలో, ఎనీథింగ్ స్ట్రేంజ్ అబౌట్ దిస్? హలో, ఎనీథింగ్ స్ట్రేంజ్ అబౌట్ దిస్? అంత మాత్రమే కాదు, ఇంకా కిందికి వెళ్ళండి, కిందికి చదవండి. ఒక బలిపీఠము కట్టించెను. రేపు యెహోవాకు పండగ జరుగును. యెహోవాకు పండగ ఎక్కడ జరుగుతుంది? గోల్డెన్ కాఫ్ ముందు జరుగుతుంది. నాకు అస్సలు అర్థం కాలే ఈ ప్యాసేజ్. హౌ క్యాన్ దే డూ లైక్ దాట్? నంబర్ 1, మోషే కనబడట్లేదు కాబట్టి మాకు లీడర్ కావాలి. వెరీ గుడ్. మమ్మల్ని గాడ్లీ ఫిగర్, అంటే దేవుడు పంపించినటువంటి ఒక గాడ్లీ ఫిగర్ మమ్మల్ని నడిపించాలి. వెరీ గుడ్. బట్ మా చేతులతోని, నా చేయితోని నేను ఒక క్యాఫ్ని చేసుకొని దాన్ని నా ముందు పెట్టుకొని, దిస్ ఈజ్ ద గాడ్ హూ లెడ్ మీ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అంటే హౌ కెన్ దే? అసలు ఆ థాట్స్లో అంత స్టూపింగ్ డౌన్ అంటారు కదా, రాను రాను దిగజారిపోవడం ఎలా జరిగిందంత? ఇంకా హైట్ ఏంటనంటే ఆ దూడకి యెహోవా అని పేరు పెట్టడం. వావ్. బ్రదర్స్, this can happen with you. This can happen with me. What lesson do I learn from this? Number 1, they know who God is. అలాంటి వాళ్ళు దేవుని పేరు తెలిసి, యెహోవా అనే పేరు తెలిసి, హౌ కుడ్ దే నేమ్ ద క్యాఫ్ యావే? మాకేంటి సార్ అని మీరు అనొచ్చు. నేను మీతో నన్ను కలుపుకొని మనకేంటి అని ఆలోచిస్తాను. ఓకే, లెట్స్ గో ఫార్వర్డ్, కొంచెం ముందుకెళ్ళండి. యా, ఇక్కడ కీ ఇష్యూస్ ఏంటి? ఓకే, కీ ఇష్యూస్ ఏంటి? ఐ నీడ్ ఎ లీడర్. ఇంకొంచెం స్పిరిచువల్గా మాట్లాడితే ఐ నీడ్ గాడ్. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు ఇవి రెండు అక్కర్లేదు అనేవాళ్ళు ఉన్నారా? ఎనీవన్? ఐ డోంట్ నీడ్ ఎ లీడర్, ఐ డోంట్ నీడ్ ఎ గాడ్. ఎనీవన్? నో. ఎందుకో తెలుసా? ఎందుకు అని అంటే దీన్ని న్యాచురల్ థియాలజీ అంటారు. న్యాచురల్ థియాలజీ అంటే ఏంటనంటే, దేవుడు కావాలి నాకు అనేది ఇంట్రిన్సిక్గా, అంటే న్యాచురల్గా మనకున్నటువంటి డిజైర్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. కొంతమంది దేవుడు అంటే నచ్చనటువంటి వాళ్ళు చివరికి ఏం కంక్లూజన్కి వచ్చారనంటే, దేవుడు అనేది మనుషులను భయపెట్టడానికి, ఒక క్రమంలో పెట్టడానికి కొంచెం తెలివిగల వాళ్ళు కనిపెట్టిన కాన్సెప్ట్ అని కొంతమంది ఎథీస్టులు బోధించడం మొదలుపెట్టారు. నో 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 లిజన్, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2000 డబ్ల్యూటీసీ ట్రేడ్ సెంటర్ పడిపోయింది ఎప్పుడు? 2002-1 పడిపోయింది, మీకు తెలుసు కదా. ఓకే, డేట్ అవసరం లేదు, రైట్? ఆ రోజు ఆ ట్విన్ టవర్స్లోనికి ఏరోప్లేన్స్ వచ్చి కొట్టి అవి పడిపోయి వాళ్ళంతా ఆ న్యూస్ వస్తూ ఉన్నప్పుడు, ఆ ముందు రోజు నేను ఇట్లాగే ఒక యూత్ మీటింగ్లో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయి CNN పెట్టుకొని న్యూస్ చూస్తూ ఉన్నా. అవి పడిపోతూ ఉన్నాయి, ఏరోప్లేన్స్ వచ్చి కొడతా ఉన్నాయి. నేను అనుకున్నా కొత్త సినిమా వచ్చి ఉంటుంది, ట్రైలర్ ఏమో అనుకున్నా. ఓకే, బట్ తర్వాత జాగ్రత్తగా చూస్తే చాలా సీరియస్ రిపోర్ట్. ఎవ్రీ ఛానల్ వాజ్ ఓన్లీ ఆ న్యూసే వస్తూ ఉంది.
సో ఇది సినిమా కాదు అని అర్థమైంది. కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉంటే క్రిస్టీ నామన్పూర్, ఆ CNN న్యూస్ రిపోర్టర్, ఆమె అందరి దగ్గరికి అందరిని చూపిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి డస్ట్ భయంకరంగా లేస్తూ ఉంది. దోమల పొగ కాదు అని అర్థమైంది నాకు. ఓకే, న్యూయార్క్ స్ట్రీట్స్ అన్నీ నిండిపోయినాయి, డస్ట్తో నిండిపోయినాయి. ఆమె వాళ్ళ అరుపులు కేకలు అన్నీ షూట్ చేస్తూ ఉంది. ఏం జరిగిందో తెలుసా అండి? 110 టవర్స్, 110 అంతస్తులు, ఆ బిల్డింగ్లోనికి ఆ ఏరోప్లేన్స్ వచ్చి కొట్టిన తర్వాత అందరూ రోడ్ల మీద పరుగులు ఎత్తుతూ ఉన్నారు. సూట్ ఎటుపోయిందో తెలియదు, బూట్ ఎటుపోయిందో తెలియదు, కోట్లు వేసుకున్నారు, ఒళ్ళంతా దుమ్ము దుమ్ము దుమ్ము, రక్తాలు కారుతూ ఉన్నాయి, పరుగులు ఎత్తుతూ ఉన్నారు, భయంకరంగా పరుగులు ఎత్తుతూ ఉన్నారు. అక్కడ ఒకటే సౌండ్ వినబడతా ఉంది. ఏంటో తెలుసా? ఓ గాడ్. CNN cameras captured this sound. Everybody was crying, oh God, oh God, oh God. అప్పుడు ఆమె చెప్తుంది, న్యూయార్క్ సిటీకి ఒక పేరుంది, ద సిటీ దట్ నెవర్ స్లెప్ట్, ద సిటీ దట్ నెవర్ స్లీప్స్. 24/7 they are workaholics. They work 24/7 round the clock. పని లేకపోతే the only other place they are found is in the pub or club. Enjoyment or work, that is their life. అలాంటి వాళ్ళు ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఓ గాడ్. Friends, let me tell you this thing. You know what? జీవితం అనే వాస్తవం నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, అమ్మా, జీవితం అనే వాస్తవం నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నువ్వు అడిగే ప్రశ్న దేవుని గురించి. When the reality of life strikes at a point blank range, the question you ask is not about your savings, not about your career, not about your family background, not about your greatness, your fame, your this and that. You will only talk about God. ఎందుకు? This is what you need. వాళ్ళు ఆ కొండ క్రింద మనమందరం ఎంజాయ్ చేద్దాం, మన బంగారం అంతా తాకట్టు పెట్టి డబ్బులు సంపాదించి మనం ఎంజాయ్ చేద్దాం అనుకోవచ్చుగా. వై డు దే నీడ్ గాడ్? యు నో వాట్? బాగా చదువుకున్న వాళ్ళకే ఆ దేవుని గురించిన ఆలోచనలు అని కొంతమంది చెప్తారు కదా. నో. నేను ఇంతకుముందు చెప్పారు కదా, ఐ స్టడీడ్ ఫోటోగ్రఫీ అండ్ ఐ మేక్ డాక్యుమెంటరీస్, అవన్నీ చేస్తూ ఉంటాం. సో ఐ వెంట్ ఇన్ టు ద డీప్ ఫారెస్ట్ ఆఫ్ ఒరిస్సా. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో 7 ట్రైబ్స్ పైన, వాళ్ళపైన డాక్యుమెంటరీ చేస్తూ ఉన్నాం, ఫిల్మ్ చేస్తూ ఉన్నాం. సో వీ హ్యాడ్ ద కెమెరాస్ అండ్ ఆ విలేజెస్లోకి వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పటికీ యూ వోంట్ బిలీవ్, ఈ రోజుకి సరిగ్గా బట్టలు వేసుకోవడం వాళ్ళకి తెలియదు. జస్ట్ వైజాగ్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ వెళ్తే డీప్ ఫారెస్ట్. ఐ వాజ్ విత్ దెమ్. వాళ్ళతో షూట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళ విలేజ్ అంతా షూట్ చేస్తూ ఉన్నాం. చిన్న హ్యామ్లెట్, అవన్నీ విలేజ్ గుడిసెలు అన్నీ ఉన్నాయి. అదంతా తిరుగుతూ ఉంటే సడన్గా ఆ చెట్టు కింద 4 చెక్క మొద్దలు ఉన్నాయి, చెక్క మొద్దులు ఉన్నాయి. వాటికి రంగులు పూసినారు. నాకు అర్థం కాలే ఇది ఏంటి అని అడిగా వాళ్ళని. ఏమన్నారు తెలుసా? మా దేవుడు. బాగా చదువుకున్న వాళ్ళు మనుషులను భయపెట్టడానికి దేవుడు అనే కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే, మరి ఈ చదువు రానోళ్ళు, కనీసం బట్టలు వేసుకోవడం కూడా తెలవని వాళ్ళకి దేవుని గురించి ఎవరు చెప్పారు? దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ థియాలజీ. As a human, you can't but long for God. You can ignore Him.
నాకు ఈయన అక్కర్లేదు, నా ఇష్టం నా జీవితం అనుకొని భయంకరంగా జీవించవచ్చు. బట్ దట్ ఈజ్ ఓన్లీ రన్నింగ్ అవే ఫ్రమ్ రియాలిటీ. లిజన్, if you are not connected to God, if there is no relationship with God in your life, you are only avoiding a reality of your life, not because there is no God. వీళ్ళు they longed for God and they created their own God. ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి. Just 3 days they turned against God. Just 2.5 months they created their own God and they named him Yahweh. ఎంత భయంకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా మిమ్మల్ని గురించి మీరు గుర్తెరిగారో లేదో తెలియదు, కానీ మీరు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుండి లేకపోతే ఈ డిజిటల్ మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ వాట్ ఎవర్ వే యు ఆర్ కనెక్టెడ్ టు దిస్ హోల్ వరల్డ్, లిజన్, యు ఆర్ క్రియేటర్స్. జాగ్రత్త వినండి, మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేస్తుంది కేవలం మీ కెరియర్ డెవలప్మెంట్ కాదు. Yes, that is true. You are working for your belly, I know, yes. But the impact of what you are doing, the impact of what you are doing is creating calves. Remember this thing, brothers. Next slide ki వెళ్ళండి. We are creating an altar. We are creating an alternate world. Hello, are you getting what I'm saying? You people, you software professionals, you are creating a world, an alternate world to the reality of my life. ఈరోజు I am struggling between these two. The greatest challenge for me as a media person, not only as a media person, any common man, ఈరోజు స్ట్రగుల్ ఏంటి అని అంటే, there is a world that is coming to me and there is a world that is inside me. ఏమండి, అర్థమవుతుందా నేను చెప్పేది? There is a world that is coming to me. The whole face of the world, the whole color of the world is changing. There is a different world that is being created before me. On the other side, there is a world inside me. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే, దిస్ ఈజ్ ద స్ట్రగుల్, దిస్ ఈజ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ టూ వరల్డ్స్. వెదర్ యు ఆర్ ఎ క్రియేటర్, ఎ మేకర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఆర్ ఎ కన్స్యూమర్ ఆఫ్ దిస్ వరల్డ్, మీ అండ్ యూ, వీఆర్ ద సేమ్. మన కాన్ఫ్లిక్ట్ ఎక్కడ అనంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒకటి కనబడుతూ ఉంది, మనం తయారు చేసుకున్న ప్రపంచం, మనం కలగజేసుకున్న ప్రపంచం. అది వాస్తవంగా లోపల ఉన్న వాస్తవంతో పోరాడుతూ ఉంది ఎప్పుడు. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ వేర్ ద స్ట్రగుల్ ఈజ్. ఇప్పుడు దీని గురించి ఆలోచించకపోతే we can't identify where we are creating our own golden calves. So friends, I want to tell you, we are in a very, very dangerous position. చాలా భయంకరమైనటువంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ వరల్డ్స్ ఆఫ్ మై ఓన్ లైఫ్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరే చెప్పండి,
గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఖలీల్ జిబ్రాన్ అనేటువంటి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్, నోయింగ్ అదర్స్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ దో. నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ట్రూ విజ్డమ్. మాస్టరింగ్ అదర్స్ ఈజ్ స్ట్రెంగ్త్. మాస్టరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈజ్ ట్రూ పవర్. ఎందుకు ఈ మాటలు చెప్పాడు? వై అదర్స్ అండ్ మీ? వై దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద వరల్డ్ అవుట్ సైడ్ అండ్ ద వరల్డ్ ఇన్సైడ్? సింపుల్ భాషలో చెప్పాలంటే, ఫ్రెండ్స్, ఇఫ్ యూ డోంట్ రియలైజ్ that conflict, you will be succumbed to the pressure, hello, like Aaron. Aaron got succumbed to the pressure of the world outside and people who are struggling on the inside. వాళ్ళు ఎందుకు మాకు దేవుడు కావాలని కోరుకున్నారు? ఎందుకు అనంటే, దేవుడు అనేది మానవుని యొక్క ఏమంటారు, స్వాభావిక చింతన. అందుకే ఈరోజు వెరెవర్ యు గో ఆల్ ఓవర్ ద వరల్డ్, రిలీజియాసిటీ ఈజ్ రీసర్చింగ్ అంటున్నారు. ఎక్కడికి పోయినా ఎంత ఏమంటారు, అడ్వాన్స్డ్ సొసైటీస్లోకి వెళ్ళినా పీపుల్ ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్ గాడ్స్. Again, few years ago, I was doing a documentary here in Hyderabad. I went to that Chilkuri Balaji temple, IT people. అక్కడ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయడానికి వెళ్ళినప్పుడు I was shocked to see all those IT professionals, చాలా హై క్లాస్, హై స్టైల్, ఫ్యాషన్స్, ఫుల్ ఆఫ్ ఫ్యాషన్స్. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ గుడి చుట్టూ పొర్లుతూ ఉన్నారు, నేల మీద బొర్లుతూ ఉన్నారు. ఎందుకు? దే నీడ్ గాడ్, దే వాంట్ గాడ్. ఇదేదో వాళ్ళని కించపరచడానికి నేను చెప్పట్లేదు. దట్ టెల్స్ us that is the deepest longing. I was doing a documentary again in what is that, కుంభమేళాలో, క్షిప్రా నది. have you heard of క్షిప్రా river? ఉజ్జయిన్, మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లో ఉంటుంది. క్షిప్రా రివర్లో అది కుంభమేళ జరుగుతూ ఉంది. సమ్ crores of people have come, almost 7 crore people got dipped అంటారు నేను వెళ్ళిన సమయంలో. దట్ వాజ్ కాల్డ్ సహస్ర కుంభమేళ. అంటే 1000 yearsకి ఒకసారి వస్తుందంట. నేను డాక్యుమెంటరీ చేస్తూ ఆ రివర్కి అటు సైడ్ వెళ్ళాను. అటు సైడ్ వెళ్తే టోటల్గా ఇలా ఓపెన్ గ్రౌండ్ ఉంది. కొన్ని వేల టెంట్స్ వేసి ఉన్నాయి. ఆ టెంట్స్లో అంతా నేను చూసింది ఒకటి ఏంటో తెలుసా? ఆ టెంట్స్ అన్నింటిలో కంప్లీట్ నేకెడ్ సాధువులు ఉన్నారు. కంప్లీట్లీ నేకెడ్. మనకందరికీ తెలుసు ఇలాంటి వాళ్ళు ఉంటారన్న సంగతి. ఫస్ట్ ఐ వాజ్ షాక్డ్. అది చూడగానే షాక్ అయిపోయాను. అటు స్నానాలు చేస్తున్నారు, వచ్చి వీళ్ళను పూజిస్తూ ఉన్నారు. నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. వాట్ ఈస్ దిస్ అనుకున్నా నేను. ఈ మోడర్న్ జనరేషన్లో కూడా ఇలాంటిది ఉంటుందా? ఐ స్టార్టెడ్ టాకింగ్ టు సమ్ ఆఫ్ దోస్ సాధుస్. ఎందుకు అనంటే, కొన్ని నేను చూసా సీన్లు. అక్కడ ఒక ఆయన ఇలా పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఒకటి ఏంటది అని నేను ఆయన దగ్గరికి పోయి చూస్తే, ఈ కాలు ఇలా కట్టేసింది. ఏంటిది అని అడిగితే ఆయన చెప్తాడు, ఏంటో తెలుసా? 12 years నుండి అలా ఒక్క కాలు మీద నిలబడి ఉన్నాడంట. హీ డజంట్ స్లీప్. అంటే నేల మీద పడుకోడు, నిలబడే పడుకుంటాడు. 12 years. ఇంకా ముందుకెళ్ళా, ఇంకొక ఆయన ఏమంటారు, ఒక చెయ్యి ఇలా పెట్టేసింది, ఇట్లాగే ఉంది చెయ్యి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డెడ్, నల్లగా అయిపోయింది, ఇలా ఉంది, లైఫ్లెస్గా ఉంది. ఏంటి అని అంటే 6 years. ఇంకొక ఆయన రోడ్ సైడ్ కూర్చొని ఉన్నాడు, ముసలాయన. అందరూ వచ్చి చూసిపోతూ ఉన్నారు, ఆయనకు మొక్కుకుంటూ పోతూ ఉన్నారు. ఏంటి అని అంటే సింపుల్, రోడ్ సైడ్కి సైలెంట్గా కూర్చున్నాడు, ఏం చేయట్లేదు. ఏం చేశాడు తెలుసా? ఇంతింత పొడుగు ముళ్ళు ఇలా కార్పెట్ లాగా వేసుకొని వాటిపైన కూర్చున్నాడు నేకెడ్గా. ఏంటి వీళ్ళు చేస్తూ ఉంది? లిజన్, లాంగింగ్ టు నో గాడ్.
వాళ్ళతో మాట్లాడిన తర్వాత మొదట వాళ్ళని చూస్తే నాకు సిగ్గేసింది, వాళ్ళని చూస్తే నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను చెప్పాను కదా. వాళ్ళతో మాట్లాడిన తర్వాత లిజన్, నా మీద నాకు అసహ్యం వేసింది. ఎందుకు? వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవడం కోసం, ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడం కోసం మేము మా సిగ్గు, మా గౌరవం, మా సుఖం, మా ఆస్తిపాస్తులు, మా కుటుంబాలు అన్నీ ప్రక్కకు పెట్టేసి ఇదో ఇలా తయారయ్యాం. ఓన్లీ వన్ రీజన్, వీ వాంట్ టు నో గాడ్. అప్పుడు నాకు అనిపించింది, నిండా బట్టలు వేసుకొని కొత్త కొత్త స్టైళ్ళు, జీన్ ప్యాంట్లు, కలర్లు, రంగులు, వావ్, ఆల్ ఫ్యాషన్స్, మోడర్న్ అన్నీ వేసుకొని ముఖానికి రంగులు పూసుకొని ఏం చేస్తున్నాం? వీఆర్ ఫేకింగ్ అవర్ సెల్వ్స్. ఇజంట్ ఇట్ ట్రూ? డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లాంగింగ్ టు నో గాడ్? అలా దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆ కోరిక ఉందా? We are trying to cover up the whole reality of the inside. ఈ రియాలిటీ ఆఫ్ ద ఇన్సైడ్ని, ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రపంచాన్ని దాచిపెట్టడం కోసం పైనున్నటువంటి ప్రపంచాన్ని కవర్ చేసుకుంటున్నాం. Our focus is more on the outside, the other world that we are creating for ourselves. Our focus is on only that. But the struggle remains the same. He says, this is your true wisdom. Next. ఇంకొక ఇది మామూలు యా గో అహెడ్. ఇంకొక ఎకార్ట్ టోలే, ఈ పేరు వినుంటారు మీరు. ఈయన బుక్స్ చాలా ఫేమస్ బుక్స్, బహుశా మీరు సమ్ పీపుల్ మైట్ హ్యావ్ రెడ్. ఆయన ఏమంటాడనంటే, you find peace not by rearranging the circumstances of your life, but by realizing who you are at the deepest level. అమ్మా, నీ జీవితంలో శాంతి, ఇది ఎవరో దేవుడు తెలవనటువంటి వ్యక్తి చెప్తా ఉన్న విషయం. రీఅరేంజింగ్, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, నీ చుట్టూ ఉన్న పరిసరాలను నువ్వు రీఅరేంజ్ చేసుకోవడం వల్ల కాదు నీకు వచ్చేది శాంతి. ఇట్ ఈస్ బై రియలైజింగ్ హూ యు ఆర్. ఎందుకు డిజిటల్ గోల్డ్ క్యాఫ్, డిజిటల్ గోల్డెన్ క్యాఫ్ అని ఎందుకు పెట్టామో తెలుసా? దోస్ పీపుల్, దే వర్ టాకింగ్ అబౌట్ యావే. దే వాంట్ టు వర్షిప్ యావే. దే వాంట్ టు డాన్స్ బిఫోర్ యావే. దే వాంట్ టు ఆఫర్ బిఫోర్ ద ఆల్టర్ ఆఫ్ యావే. Everything they are talking about is Yahweh. Wow, wonderful worship, wonderful songs, wonderful meetings, wonderful fellowships. But what is there in their life? Golden calf. Friends, ఈరోజు we need to realize what is the reality of the inside. What is the reality of the inside? Are you trying to rearrange your externals, or are you trying to realize yourself? What is the reality of the inside? అందుకే ఒక ఆయన అన్నాడు, there is a great chasm, great gap between my outside and inside. అందుకే ఒక ఆయన పాట రాశాడు, మీకు తెలిసిన నేను వేరు, నాకు తెలిసిన నేను వేరు. నో వన్ నోస్ అబౌట్ యూ. ఈరోజు ప్రశ్న ఏంటనంటే, వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద ఇన్సైడ్? Are we creating golden calves for ourselves? I don't want to talk about social media, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అవన్నీ మీకు తెలుసు. ఇంకా I don't need to tell you because you are the creators, right? Now the question is, what about the gap? The external world and the internal world. What about the gap? Have you ever thought about it?
How we are creating our own golden calves outside. Have you ever thought about it? Let's go. ఇప్పుడు నాకు మీ ప్రపంచం తెలీదు, మీకు బయట ఉన్నటువంటి ప్రపంచం నాకు తెలీదు. సో ఇప్పుడు చెప్పండి మీరు, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్ అవుట్ సైడ్? చాలా సీరియస్గా చూస్తున్నారేంటి? కోపం వచ్చిందా? ముగించేస్తా, ఇంకొక 20, 30, 40, 50 మినిట్స్లో ముగించేస్తా. డోంట్ వరీ. యా, టెల్ మీ, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అవుట్ సైడ్? మీరు క్రియేట్ చేస్తున్న వరల్డ్లో, మీరు క్రియేట్ చేస్తున్న ఈ ఎక్స్టర్నల్ వరల్డ్లో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యు ఆర్ ఫేసింగ్? జస్ట్ థింక్ అబౌట్ దోస్. మనకు టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా. ఈరోజు రాత్రి దయచేసి మీరు ఇంట్లో కూర్చొని, అంటే మీ రూమ్లో కూర్చొని, మీ బెడ్ మీద కూర్చొని దయచేసి ఈ 2 ప్రశ్నలు ఆలోచించండి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఐఎమ్ ఫేసింగ్ ఇన్ దట్ వరల్డ్ అండ్ ఇన్ దిస్ వరల్డ్? వేర్ డూ యూ ఫైండ్ సొల్యూషన్స్? It is important that you realize your own self. Friends, please, I beg of you. Amma, I beg of you, do not ignore yourself. ఆయన ఎవరు? రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సూసైడ్ చేసుకున్న తర్వాత మేము అప్పటికే సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్ స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా మినిస్ట్రీలో అదొక భాగం. సో సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్ కోసం చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం. సో వీ వెంట్ టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సైకాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్తో మాట్లాడడానికి వెళ్ళాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద యూనివర్సిటీస్ అని డిస్కస్ చేయడానికి వెళ్తే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సార్, యు ఆర్ 6 months లేట్. ఎందుకు సార్? ఏమన్నాడో తెలుసా? లాస్ట్ 1 yearలో వీ హ్యాడ్ 6 suicides ఆన్ క్యాంపస్. వాట్ ఎ ట్రాజెడీ. ఐఐటి గౌహటి వాళ్ళ క్రిస్మస్ మీటింగ్లో మాట్లాడడానికి వెళ్ళాను నేను. అంతా స్టూడెంట్స్ అంతా కూర్చొని, ఐఐటి వాళ్ళంటే ఎలా ఉంటారో మీకు తెలుసు కదా, వాళ్ళంతా కూర్చొని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ అగైన్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ క్రిస్మస్ అండ్ పర్సనల్ లైఫ్, వాటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సూసైడ్ గురించి చెప్తే, ఆ తర్వాత ఆ ప్రొఫెసర్, నన్ను డిన్నర్కి పిలిచినటువంటి ప్రొఫెసర్, హీ వాజ్ టెల్లింగ్ మీ, సార్, ఈరోజు మీరు టాక్లో మీ నంబర్ ఇచ్చుంటే, ఫోన్ నంబర్ ఇచ్చుంటే, ఈ నైట్ మా క్యాంపస్ నుండి మీకు కనీసం 100 calls వచ్చేవి. అంటే ఏం జరుగుతూ ఉంది? You know what? The struggle between these 2 worlds. Please address it. Please don't ignore it. Why? ముందుకెళ్దాం. Some people's wise words, okay? నేను జస్ట్ గూగుల్ చేసి పేస్ట్ చేసుకొని వచ్చిన, ఇదేం నా సొంత జ్ఞానం ఏం కాదు, మోసపోవద్దు, ఓకే? సిఎస్ లూయిస్ అని ఆయన రాస్తాడు, ఇఫ్ ఐ ఫైండ్ ఇన్ మై సెల్ఫ్ డిజైర్స్ విచ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సాటిస్ఫై, ద ఓన్లీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ దట్ ఐ వాజ్ మేడ్ ఫార్ అనదర్ వరల్డ్. యునో ఎందుకు వీఆర్ నాట్ గెటింగ్ సాటిస్ఫైడ్ బై లైఫ్? లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదన్నా ఎందుకు ఉండట్లేదు? ఎందుకో తెలుసా? యూ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, యూ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. దట్ ఈస్ యూ. హలో, దట్ ఈస్ యూ. ద గుడ్నెస్ అబౌట్ యూ ఈజ్ యూ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. Can Ambani say his net worth is 6 lakh crores or something, 16 lakh crore or 6 lakh crores? I don't know. Okay, can he say enough? Hello, will he say enough? No. That tells you that you are actually made for a different world. So how do I understand?
నా ఇన్నర్ వరల్డ్ని నేను ఎలా ఎలా అర్థం చేసుకోవాలి? 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. ఓకే, నంబర్ 1, అండర్స్టాండ్ యువర్ ఓన్ పర్సనాలిటీ. ఎందుకోసం? ఇక్కడ ఈయన ఎవరు చెప్పింది? A.W. Tozer. Last but one, the yearning to know what cannot be known, to comprehend the incomprehensible, to touch and taste the unapproachable, arises from the image of God in the nature of man. You know, nothing satisfies you in this world. ఎందుకో తెలుసా? సింపుల్ సొల్యూషన్ ఆయన చెప్పేది ఏంటంటే, బికాజ్ నంబర్ 1, యు ఆర్ క్రియేటెడ్ ఫర్ అనదర్ వరల్డ్. నంబర్ 2, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు ఏ ఇమేజ్లో, ఏ స్వరూపంలో నువ్వు సృష్టింపబడ్డావో అవి అడ్రస్ చేయకుండా యూ కెనాట్ బి సాటిస్ఫైడ్ ఇన్ యువర్ లైఫ్. Money cannot satisfy you, your enjoyment cannot satisfy you, your power, your position, your possession, nothing can satisfy you. Why? 2 reasons. Brothers, you are not for this world, number 1. Number 2, you are created in the image of God. What is the image of God? ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, నరులను చేద్దాం, మన స్వరూపంలో మన పోలిక చొప్పున చేద్దాం అన్నాడు దేవుడు. ఎందుకు? ఏంటా పోలిక అంటే ఏంటి? పోలిక అంటే ఈ స్వరూపం కాదు, ఈ షేప్ కాదు, ఈ ఏమంటారు, ఈ ఫిజికల్ అపియరెన్స్ కాదు. యు ఆర్, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. దిస్ ఈజ్ యువర్ పర్సనాలిటీ. ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ దిస్. ఏంటా ఇమేజ్? ఇమేజ్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్. The reflection of what God is. What are those? Number 1, you are a volitional being. Volition ante? What is volition? Volition is the capacity to make decisions. In the whole of the creation, only God can make decisions, and only man can make decisions. Hello? చెప్పరు? ఎస్ ఆర్ నో? దాట్ ఈస్ ద ట్రైట్ ఆఫ్ పర్సనాలిటీ. దీన్ని పర్సనాలిటీ ట్రైట్స్ అంటారు. వ్యక్తి అని ఎవరిని పిలుస్తారు అని అంటే, ఇగో ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడిని, శరీరం ఉన్నటువంటి వాళ్ళని కాదు. శరీరం అని అంటే కేవలం ఫిజికల్ బాడీ, బట్ యువర్ రియల్ సెల్ఫ్ is this. You are volitional being. You are volitional being. You can make decisions. You are an intellectual being or rational being. You are an emotional being. You are a social being. You are a relational being. You are a functional being. That means you work. You are a creative being. More important is you are a spiritual being. ఈ రియలైజేషన్ నువ్వు రియలైజ్ కాకపోతే, ఈ ఏరియాస్లో నువ్వు సాటిస్ఫై కాకపోతే, యూ కెన్ నెవర్ బీ సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను నేను? ఎందుకో తెలుసా అమ్మా? ఆదాము పాపం చేసినప్పుడు ఈ అన్ని ఏరియాస్ చెడిపోయాయి. దాన్నే టోటల్ కరప్షన్ అంటాం. ద రిజల్ట్ ఆఫ్ సిన్ ఈజ్ all these got corrupted. Volitions got corrupted, decision making got corrupted, intelligence got corrupted, emotions got corrupted, society got corrupted, relationships got corrupted, functions got corrupted, creativity got corrupted, and finally spiritually we became like dead people. Brothers, this is what is the solution to this conflict between these 2 worlds. ఏం జరగాలి? ఇదేదైతే చెడిపోయి ఉన్నదో, ఈ చెడిపోయింది మళ్ళీ రెస్టోర్ చేయబడాలి. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు జంప్ టు అనదర్ ప్రజెంటేషన్, బట్ నౌ ఐ కాంట్. ఎనీవే, దాన్నే బైబిల్ పాపము అని అంటుంది.
పాపము అంటే ఏంటో తెలుసా? నేను తాగలేదు, తినలేదు, అటు పోలేదు, ఇటు పోలేదు అని మనం చెప్పుకుంటాం. నో 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 నో. సిన్ ఈజ్, హలో లిజన్ లిజన్ లిజన్, సిన్ ఈజ్ వాట్ కరప్ట్స్ యువర్ పర్సనాలిటీ. హలో, సిన్ ఈజ్ వాట్ కరప్ట్స్ యువర్ పర్సనాలిటీ. వాట్ మేక్స్ యూ టు టేక్ రాంగ్ డెసిషన్స్, వాట్ మేక్స్ యూ టు యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ రాంగ్లీ, what makes you to have an imbalance in your emotions. Sin corrupts the whole personality. అందుకే సుజానా వెస్లీ, జాన్ వెస్లీస్ మదర్, ఆమె ఏమంటుందనంటే, వాట్ ఎవర్ వీకెన్స్ యువర్ రీజన్, impairs the tenderness of your conscience, obscures the sense of God, or takes away the relish of spiritual things. In short, whatever increases the strength of your body over your mind, that itself is sin to you, however innocent it may be in itself. మీరు చాలా సీరియస్గా చూస్తున్నారు. నేను ముగించేస్తున్నా అని ఇలా చేస్తే అనుకుంటారని నా ఉద్దేశం. ఓకే, లిజన్. మీరు తిట్టుకుంటారు నాకు తెలుసు, ఇట్లాంటి వాడిని ఎందుకు పిలిపించినారా నాన్న కూడా అంటారు నాకు తెలుసు. ఎందుకు అనంటే నేను అట్లాంటివని కాబట్టి. లిజన్, ఈరోజు వాట్ ఈస్ ద టేక్ అవే? వాట్ షాల్ వి టేక్ ఫ్రమ్ హియర్? వన్ క్వశ్చన్. Blaise Pascal asked this question. His statement is this. Blaise Pascal evaru? Hello, Blaise Pascal evaru? Cheppandi, Blaise Pascal evaru? Evaro kada? Father of modern physics. Not only modern physics, your software. He was the one who invented calculus. That means he is the one behind the whole programming. It started there. ఓకే, ఈ పేరు తెలవకపోతే మీరు సాఫ్ట్వేర్ వరల్డ్లో పనిచేయడానికి అర్హులే కాదు. మోర్ ఇంపార్టెంట్లీ, ఈ పేరు తెలవకపోతే మీరు అసలు ఇంకా క్రైస్తవులే కాదు. నో నో నో, ఈరోజు తెలిసిందిగా, అయిపోయింది. ఓకే, యు ఆర్ క్రిస్టియన్స్, డోంట్ వరీ. లిజన్, దెర్ ఈజ్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ in the heart of each man, which cannot be satisfied by any created thing, but only by God, the Creator, made known through Jesus Christ. అమ్మా, రెండు వరల్డ్స్ని మనం అర్థం చేసుకున్నాం. ఆ వరల్డ్లో మీరు ఎక్స్పర్ట్ కావచ్చు, ఆ వరల్డ్కి మీరే కింగ్ కావచ్చు, ఆ డిజిటల్ వరల్డ్కి మీరే ఏమంటారు, సుందర్ పిచ్చయ్య ఎవరు ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు కావచ్చు, మీరు ఇంకేమైనా కావచ్చు. బట్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ దిస్ వరల్డ్. ఆర్ యు ద కింగ్ ఆఫ్ యువర్ ఓన్ వరల్డ్? హ్యావ్ యూ రియలైజ్డ్ యువర్ ఓన్ వరల్డ్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద ఇన్సైడ్? దేర్ ఆర్ గోల్డెన్ calves outside. Don't bring them inside. This place belongs to God. ఆ 3 సర్కిల్స్ కనబడ్డాయి కదా, అది ముగిస్తున్నా. యు ఆర్ 3 సర్కిల్స్. ఏం సర్కిల్స్ అంటారు వీటిని? సర్కిల్ కాదు, అది ఓవల్ లాగుందిలే. వాటిని ఏమంటారు? ఏదో ముగ్గేసినట్టుందా? కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు కదా. అంటే ఏంటి? ఒకదానిలో ఒకటి ఉంటుంది. లిజన్, టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, ఏ సింపుల్ పిక్చర్. Number 1, friends, number 1, there is a part in you which corresponds to the external world. నీలో ఒక భాగం ఉన్నది, అది బాహ్య ప్రపంచానికి స్పందిస్తుంది. బయట ఎండ కొడితే నీకు చెమట వస్తుంది, రూమ్ చల్లగా ఉంటే నీకు చలి పెడుతుంది,
నీ ఫ్రెండ్ నిన్ను ఒక మాట తిడితే నీకు కోపం వస్తుంది. నిన్ను ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్తే గందరగోళం అయిపోతుంది. ఓకే, వై? ఎక్స్టర్నల్ వరల్డ్. దెర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ సర్కిల్ దట్ ఓన్లీ కరెస్పాండ్స్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్. There is inside another circle, green circle, which corresponds only to you. Hello, only to you. ఈరోజు పొద్దున ఈ బట్టలు వేసుకోకముందు, ఈరోజు నేను ఈ మీటింగ్కి ఈ బట్టలు వేసుకుంటాను అని ఎవరెవరు అనుకున్నారు చెప్పండి నాకు. హలో, ఎవరెవరు అనుకున్నారు? అక్కడ అన్న ఒక్కడే అనుకున్నా, అన్న ఒక్కడే అనుకున్నారు. వీళ్ళంతా పొద్దున్న లేచేసరికి బట్టలు వచ్చేసినాయి వీళ్ళ మీదకి. ఎవరెవరు అనుకున్నారండి? అనుకున్నారా లేదా? ఎవరితో అనుకున్నారు? మీకు మీరే అనుకున్నారు కదా. వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకునేటోళ్ళని ఏమంటారు? నో 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 నో. కానీ ఇది నిజం. ఏంటో తెలుసా? నీలో ఒక భాగం ఉన్నది, నీకు నువ్వే. నో వన్ విల్ ఎంటర్ ఇన్ టు దాట్. లిజన్, నీ కోసము నేను రక్తం ఇస్తా, నా ప్రాణం ఇస్తా అనేటోడు కూడా ఆడికి రాడు. వామ్మో, ఆడికి రాడు. అర్థమైందా? నువ్వే నా సర్వం, నువ్వే నా గర్వం, నువ్వే నా డర్వం, ఎన్ని మాటలు చెప్పినా అక్కడికి ఎవ్వడు రాడు. ఇది కేవలము నీ కోసమే, నీది నీకే. నో వన్ విల్ కమ్ ఇన్సైడ్ this circle for the outer world, this circle for you, only between you and you. There is another part in you which this corresponds only to God, only to God. That is what Blaise Pascal is saying. There is a God-shaped vacuum. పాపము ఏం చేసింది? పాపం వలన ఈ ఇన్నర్ సర్కిల్ ఖాళీ అయిపోయింది, ఈ అవుటర్ సర్కిల్ గందరగోళం అయిపోయింది, ఈ ఎక్స్టర్నల్ సర్కిల్ యుద్ధంలోనికి వచ్చేసింది. ఏం చేస్తున్నావు? ఇక్కడ మనకు పీస్ లేదు, ఇక్కడ దేవుడు లేడు కాబట్టి ఈ ఏరియా అంతా ట్రబుల్సమ్ అయిపోయింది. ఒంటరిగా కూర్చుంటే చచ్చిపోరా అని చెప్తుంది, అద్దం ముందు నిలబడితే చీపోరా అంటుంది, ఒంటరిగా కూర్చుంటే గతమంతా గుర్తొస్తుంది, నువ్వు అసలు ఇట్లాటోడివారా అని తిట్టి తిట్టి పెడుతుంది. తట్టుకోలేకపోతున్నా. కాబట్టి ఏం చేస్తా నేను? వాట్సాప్లోకి వెళ్తా, యూట్యూబ్లోకి వెళ్తా, ఫేస్బుక్లోకి వెళ్తా, సినిమాల్లోకి వెళ్తా, ఇంకొంచెం బయటికి పోతే సీసాలు లేపుతా, సిగరెట్లు లేపుతా. ఓకే, ఇంకొంచెం కొంతమంది నా కోసము నువ్వు, నీ కోసము నేను, నా కోసము నువ్వు, నీ కోసం నేను. సాడ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఎక్కడా? ఏ సర్కిల్లో? హలో, ఏ సర్కిల్లో? ఎక్స్టర్నల్ సర్కిల్లో. ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇగో ఇక్కడుంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, దీనివల్ల ఇది స్ట్రగుల్ అవుతుంది, దీన్ని మభ్యపెట్టుకోవడానికి ఇగో దీంట్లోకి వెళ్తున్నాం అనుకుంటున్నాం. వీఆర్ రీఅరేంజింగ్ అవర్ లైఫ్. బైబిల్ చెప్తుంది దట్ డజంట్ వర్క్. దట్ డజంట్ వర్క్. ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ లెట్ గాడ్ ఇన్. లెట్ గాడ్ ఇన్. Let God take control of your life. Let God be God of your life. Let God be the God, not a golden calf. Don't create golden calves for yourself, be it digital or analog, whatever it is. Come, let's pray. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం దయచేసి ప్రక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా లెట్ us look into our own selves.
ఈజ్ యువర్ డీప్ ఇన్సైడ్, యువర్ సోల్, యువర్ స్పిరిట్ టచ్డ్ బై గాడ్? దేవుడు నీ హృదయంలోనికి వస్తే ఇదిగో నూతన సృష్టి, దేవుని వాక్యం చెప్తా ఉంది. యు విల్ బి ఎ న్యూ క్రియేషన్. యు డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ద ఎక్స్టర్నల్స్. There is a God-shaped vacuum in the heart of a human being, which can be filled only by God the Creator. రండి ఈ ఉదయం ఆలోచిద్దాం. మన ముందున్న గోల్డెన్ క్యాబ్స్ ఏంటి? వేటికి మనము దేవుడు అని పేరు పెడతా ఉన్నాం అంటే వేటికి మనం సరెండర్ అయిపోతా ఉన్నాం? Did you find the solution for the conflict between two worlds? Or am I getting succumbed to the pressures of the two worlds? Open your heart. Brother, sister, God loves you. మోషే చేతిలో 2 పలకలు పెట్టిన దేవుడు క్రింద వాళ్ళు విగ్రహాన్ని చేసుకొని పూజిస్తూ ఉంటే మోషే ఆ పలకలను విసిరి పగలగొట్టినప్పుడు దేవుడు ఆ ప్రజలను నాశనం చేయలేదు. మరొకసారి ఆ పలకలను రాసి ఇచ్చాడు. So is for you and for me a second chance. God wants to give you and me a second chance. Do you want to come to Christ? Probably ఇంతకాలం దేవుణ్ణి అవాయిడ్ చేశామేమో, లేక మన సొంత దేవుణ్ణి క్రియేట్ చేసుకున్నామేమో. ఈరోజు దేవుని దగ్గరికి వద్దాం. లార్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నా పాపం క్షమించు. నన్ను నేను మంచోడిని అనుకున్నా. నా అంతరంగం అంతా చెడిపోయి ఉన్నది, ఖాళీగా ఉన్నది. ఎంప్టీనెస్ రూల్ చేస్తూ ఉంది. ఒంటరితనంలో ఏడుస్తూ ఉన్నా. నేను లోపల ఉన్న స్ట్రగుల్ని కవర్ చేసుకుంటా ఉన్నాను. లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ. I want to know you more. I want to come closer to you. ప్రార్థన చేద్దాం. Father, we thank you for this wonderful time. Thank you for your beautiful children. Thank you for loving us. Thank you. You are God of a second chance. ప్రభు, మీకు వందనాలు. మా జీవితాల్లో ఎన్నో దూడలను మేము చేసుకొని పెట్టుకున్నాం. 3 రోజుల్లో మిమ్మల్ని మర్చిపోయాం. 2 నెలలలో మీకు వ్యతిరేకంగా తిరిగి మా సొంత దేవుళ్ళను తయారు చేసుకున్నాం. ఎన్నోసార్లు క్షమించండి ప్రభువా. ఇక్కడున్న మాకందరికీ ఒక నూతన ఎక్స్పీరియన్స్ని దయచేయమని, మిమ్మల్ని ఎరిగే భాగ్యం, మిమ్మల్ని హృదయంలో కలిగి ఉండే భాగ్యం, అంతరంగంలో నుండి వికసించే జీవితం మాకు దయచేయమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.